ఓకే. ముందు నేను మర్చిపోతా కాబట్టి ముందు ఒకటి అందరికీ ఆమోదయోగ్యమైతే ఆలోచన చేయండి. ఒక ప్రతిపాదన. ఇప్పుడు మనం చాలామంది ఇక్కడ వచ్చి కూర్చున్నాం. నేను ఇక్కడ నుండి అందరి ఎక్స్పీరియన్సెస్ను వింటూ ఉన్నా చాలా వరకు. ఒక ప్రతిపాదన ఏంటంటే, ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం, సభ అయిపోతుంది, 1 అవర్లో తింటాం, వెళ్ళిపోతాము, మళ్ళీ కలుస్తామో లేదో తెలియదు. ఈలోపు చాలామంది చనిపోతాం కూడా. విపరీతంగా అసహజ మరణాలు ఎక్కువైనాయి ఇప్పుడు కింద మన మిత్రులు చూసినారు కదా, కోవిడ్లో చాలామంది చనిపోయినారు. కాబట్టి ఇక్కడ మాట్లాడిన వాళ్ళందరం ఇంటికి వెళ్ళిన తర్వాత మన ఎక్స్పీరియన్సెస్ ప్రాపర్ వేలో ఒక ఫార్మాట్లో ఒక 2 పేజీలు ఒక్కొక్కరి ఎక్స్పీరియన్స్ రాస్తే ఇట్లా అందరి అనుభవాల ఆధారంగా ఒక పుస్తకం వేస్తే బాగుంటుంది అనేది. ఆ పుస్తకానికి డబ్బులు కూడా ఇక్కడున్న వాళ్ళందరం కూడా కాంట్రిబ్యూషన్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు పనిచేస్తున్న పిల్లల మీద మనం ఆ భారం పెట్టడం కరెక్ట్ కాదు. కాబట్టి ఒక పుస్తకం వేసే చాలా, ఎందుకంటే ఈ భవిష్యత్తులో ఎట్లుంటుందో కానీ మాకు 100 ఏళ్ళైనా 200 ఏళ్ళ చరిత్రను రికార్డు చేయడం అనేది చాలా అవసరం. ఎందుకంటే భారతదేశంలో లెఫ్ట్ ఉద్యమం చరిత్ర ప్రాపర్గా రికార్డు కాకపోవడం మూలంగానే ఈరోజు సంఘ పరివారం అనేది దేశంలో అదే స్వాతంత్రం తెచ్చిందంటున్నారు, మనకు పాఠాలు నేర్పుతున్నారు వాళ్ళు. కాబట్టి అది ఒకటి. ఇక నేను 2000 సంవత్సరంలో ఏఎస్ఎఫ్లో చంద్రన్న, నేను హాస్టల్ స్టూడెంట్గా ఉన్నప్పుడు మొదలైంది నా జర్నీ. వీరపనాయనపల్లిలో బీసీ హాస్టల్లో. అప్పుడు హాస్టల్లో జాయిన్ అయిన ఒక నెలకే రాజుపాలెం చంద్రశేఖరన్ వచ్చి, ఎందుకంటే చంద్రన్నకు చెప్పకుండా, రాజుపాలెం చంద్రశేఖరన్నకు చెప్పకుండా మేము ఆయన పిలిచినాం మీటింగ్కు. భగత్ సింగ్ జయంతి వర్ధంతి వస్తే 1/2 లీటర్ బ్లడ్ ఇవ్వాలన్నాడు మమ్మల్ని వచ్చి జయంతికి. ఏఎస్ఎఫ్లో ఉండాలంటే బ్లడ్ ఇవ్వాలి 1/2 లీటర్ అన్నాడు. వద్దురా స్వామి, ఇదేదో కష్టమైంది, ఇట్లయితే సంవత్సరానికి 1/2 లీటర్ పోతే ఇంకేం మిగులుతుంది అని చెప్పి భయపడా. సో మళ్ళీ ఆయన చాలా ప్రోత్సహించారు. తర్వాత ప్రొద్దుటూరుకి వెళ్తే ఒకరోజు ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. నైట్ పడుకున్నాం, రాత్రి 12 అయింది, డోర్ కొట్టినారు ఎవరో వచ్చి. డోర్ కొడితే డోర్ తీస్తే నుంచి కొట్టబట్టినారు రాడ్లు తీసుకొని. ప్రసాద్ నేను పడుకున్నాము. ప్రసాద్ ఏమంటాడంటే, అన్న కొట్టండి, నా ఎందుకు కొడుతున్నారు చెప్పండి అంటాడు మా ప్రసాద్. ఆమె రాత్రి సుబ్బరాయుడు నాకు ఫోన్ చేస్తే సుబ్బరాయుడు రామాయణ వచ్చారు. వాళ్ళు కొట్టిన వాళ్ళు అక్కడే తిరుగుతూ ఉన్నారు. ఇంకా వాళ్ళు కొట్టినాము, చేతులు కొట్టినాము, రాడ్లు, కత్తులు, గడార్లు, గొడవలు, జైళ్ళు, కేసులు. 1 సంవత్సరం అంతా బాగు జోగులో పెట్టుకొని క్లాసులో కూర్చోవాల్సిన పరిస్థితి. సో ఇక అక్కడి నుండి జైళ్ళ ప్రస్థానం మొదలయ్యి ఆ జువైనల్ హోమ్లో తిరుపతిలో ఒక ఎక్స్పీరియన్స్. ఇది రికార్డ్ అవుతుంది, మరి ప్రాబ్లం అవుతుందేమో. ఒక మాట, జైల్లో ఫోన్ చేసుకోవాలా, అన్ని డబ్బులన్నీ ఏడితే మళ్ళీ నా దగ్గర 700 ఎన్నో వచ్చినాయి. వాడికి ఇచ్చినాం లంచం ఫోన్ చేసుకోవడానికి, ఒక ఫోన్ చేసుకోవడానికి జైల్లో వంట మనిషికి. వాడు వంట రూమ్ తీసుకొని మళ్ళీతో ఫోన్ చేసినాం. ఎవరికి బెయిల్ పెట్టమని ఓబులేస్ అన్నకు ఫోను. ఓబులేస్ అన్నకు మళ్ళీ ఫోన్ చేసినాడు, అన్న మేము జైలు నుండి మాట్లాడుతున్నామంటే వాడు కండిషన్ ఒక ఫోనే మాట్లాడాలని. ఈ ఓబులేస్ అన్నకు ఫోన్ చేస్తేనే, రే మీటింగ్లో ఉన్న మళ్ళీ చేయండి రా అన్నాడు. అంతే. సో ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి. నన్ను వరుసలు పోయి మధ్యాహ్నం పూట మా ఫ్రెండ్ మాతో పాటు ఏఎస్ఎఫ్లో కసిరెడ్డి మహేష్ ఉన్నాడు. వాడు వచ్చి పొడ్చాల్సిన వాళ్ళు వచ్చి, నువ్వే నా భాస్కర్ అంటే, లేడు పోయినాడని చెప్పకుండా ఆయన ఏం చెప్పు అంటేనే పొడిచినారు. పొడిస్తే ఇక అది వచ్చి వాళ్ళ ఆయన మా మీదకి వచ్చి, ఎవర్రా మీరు అని చెప్పి పొద్దుటూరంతా గొడవలు, జైళ్ళు, సుబ్బరాయుడన్న, నేను, ప్రసాదు అంతా. ఇంకా అది ఒక రక్త చిత్ర అనుభవాలు. మళ్ళా కడపకు వస్తే జైళ్ళకు దేవరాత ఎన్నిసార్లు పోయినావు సెంట్రల్ జైలుకు. పోయినాంచి నీ వల్లనే నువ్వు పోలీసులతో గొడవ పడతావు, ఈ నా కొడుకుంటే జైలే నీకు. దేవరా 1 గంట ఏడుస్తాడు, ఒక గంట. మళ్ళా ఎన్నిసార్లు సెంట్రల్ జైలుకి పోయినావు అంటే ఇక లెక్కలేదు. సో ఆ ఉద్యమాల అనుభవాలు అవన్నీ మనకు చాలా వచ్చినాయి. అయితే దీని నుండి మనం ఒకటి డ్రా చేయొచ్చు. మనం పొలిటికల్గా అవేర్నెస్ అయినాము, వ్యక్తిగతంగా ధైర్యం వచ్చింది మనకు, సామాజికంగా మనకు గుర్తింపు వచ్చిందంటే విద్యార్థి దశలో మనం ఈ స్పిరిట్తో పనిచేయడం వల్లనే. కాబట్టి ఈ అనుభవాలను పోగొట్టకుండా రికార్డు చేసి మనందరం పుస్తకం వేయాలి. నేను బీసీ హాస్టల్లో ఉన్నప్పుడు పురుగులన్నం పెడతారు మాకు. పురుగులన్నం తింటే, టిఫిన్ తింటే సగం పురుగులు ఉంటాయి, సగం అది పేదరికం, తిండి ఉంటుంది ఊర్లో, కరువు, దుర్భర దారిద్ర్యం. అక్కడ దాన్ని క్వశ్చన్ చేసే చైతన్యం మాకు ఆ రోజు ఏఎస్ఎఫ్ నుండే వచ్చింది. ఆ క్వశ్చన్ నుండే మేము ఈరోజు దేశంలో దేశ రాజకీయాలను కూడా క్వశ్చన్ చేస్తున్నాము, సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నామంటే అక్కడ బీసీ హాస్టల్లో మొదలైంది మనకు సంస్థ ఇచ్చినటువంటి, ఏఎస్ఎఫ్ ఇచ్చినటువంటి గడిసి. ఇక అనుభవాలు. ఒకసారి నేను మళ్ళీ తిరుపతి వాయిదాలకు పోతున్నాము. ప్రతి సోమవారం వాయిదాకు పోవాలా. ఆ వాయిదాకు వెళ్ళేటప్పుడు ఇక మనం అన్ని కష్టాలంటే
తిండి లేదు. ఒక్కసారి 15 రూపాయలు ఉంది ఇద్దరి దగ్గర. ఒక్క ముద్ద సంగటి ముద్ద కనుక్కొని విశాలాంధ్ర ఆఫీసులో వెనక సైడ్ కూర్చొని సరిసగం తిన్నాం. ఇక చాలా ఎక్స్పీరియన్స్. రమేష్ అని ఉన్నాడు ఇక్కడ అడ్వకేటు. యూనివర్సిటీలో కేసులు అయితే కోర్టుకు వస్తే అసలు టీ దాపి అన్న బెయిల్ పిటిషన్లు పెట్టి వాయిదాలు వేసి రమేష్ అన్న చాలా సపోర్ట్ చేసినాడు అంటే ఎందుకంటే మన కాంట్రిబ్యూషన్ చేసేవాళ్ళు చాలా రకాలుగా ఉంటారు. మేము ఉద్యమంలో ఉన్నప్పుడు ప్రతి కేసు అజయ్ అన్న తర్వాత అన్ని కేసులు రమేష్ అన్ననే, ఎన్ని కేసులు రమేష్ అన్ననే చేసినాడు. రమేష్ అన్నకు శిరస్సు వహించి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదిస్తూ సంస్థలోకి తెచ్చినటువంటి చంద్రన్నకు తెలియజేస్తూ, సో ఈ స్పిరిట్తో మన సమాజానికి మన కాంట్రిబ్యూషన్ ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది దేశము. కాబట్టి ఈ దేశాన్ని ఎదుర్కోవాలంటే మనలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్న వాళ్ళం అంతా ఈరోజు మళ్ళీ మనం రాయడము చదవడం మొదలుకొని రాజకీయాల్లో మనం ఏదో ఒక పాత్ర పోషించినప్పుడే ఈ దేశం ఇప్పుడు మరొక్కసారి ఈ సంక్షోభం నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. పుస్తకం తప్పనిసరిగా వేయాలని తెలియజేస్తున్నాను.